శ్వేత గారు, మనకు సంబంధించిన కౌన్సిలర్లు అందరూ, మనకు సంబంధించిన నేతల స్వామి గారు, కేవి ప్రతాప్ గారు, ఆరపల్లి మోహన్ గారు, మా వంశీబేటని ఇవాళ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరూ ఇప్పటిదాకా ప్రత్యేకంగా చాలా వివరంగా మాట్లాడిన మన రాజ్ ఠాకూర్ భాయ్సాబ్ గారు, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న 6 పాయింట్ల గ్యారంటీల గురించి పెద్దలు సోనియమ్మ తల్లి, మల్లికార్జున్ ఖర్గే అంకుల్, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, మా ప్రియతమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ప్రజలకు ఇచ్చిన విశ్వాసాన్ని 6 గ్యారంటీలకి 5 అమలు చేసినందుకు అపోజిషన్ పార్టీ వాళ్ళకు మాట్లాడడానికి చేతగాక రకరకాలుగా ఎక్స్క్యూజులు ఇచ్చుకుంటా జనాలను బాధపెట్టే మాటలు మాట్లాడే తప్ప ఓట్లు అడగనికి ఇవాళ వస్తున్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల సంది ఉన్న తర్వాత గాలి మాటలు మాట్లాడి సొమ్ము కొంది సోకొక్కొని చేసుకున్న పార్టీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. అందుకోసం యావత్ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో మాకున్న అన్నదమ్ములందరూ కలిసి 7 కాన్స్టిట్యున్సీల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లను గెలిపించినందుకు ప్రతి ఒక్కరు ఒక పెద్దపల్లి ఉన్న సోదరులందరికీ మీరు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినందుకు మాకు గెలిపించి ఒక అవకాశం ఇచ్చారు. ఇదే కాక ఇప్పుడు అభివృద్ధి చేసే కార్యక్రమం కింద మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మా ఠాకూర్ గారు ఉన్నారు, వివేక్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రేమ్ సాగర్ గారు ఉన్నారు, విజయ రామారావు గారు ఉన్నారు. అందరం కలిసి అభివృద్ధి చేసే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రొఫెషనల్గా, ప్రోటోకాల్గా, ప్రాక్టికల్గా జనాలకు అర్థమయ్యేటట్టు చెప్పుకునే కార్యక్రమాన్ని మా దగ్గర ఉన్న అవగాహనతోనే తీసుకుపోయే కార్యక్రమాలను దయచేసి ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా ఉద్దేశం ఏంటి? ఉట్టి పట్టుదలతోని డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ చేసుకునే కార్యక్రమంలల్లా రకరకాల కష్టాలు సుఖాలు వస్తాయి. నేను మీ అందరితో మనవి చేసేది ఏంటంటే మేము పనిచేసే వ్యక్తులము. ఉన్న 7 ఎమ్మెల్యేలతో సహా మా తమ్ముని కొడుకు వంశీబేటే లిటరల్గా ప్రాక్టికల్గా వర్క్మెన్, కింది స్థాయి నుంచి పనిచేసి పైకి వచ్చిన వ్యక్తి, ఒప్పుకుంటా కాక మనవడు. మా నాయన నేర్పిన విద్య గురించి ప్రత్యేకంగా కష్టమేందో చూపించిన విలువ, దాన్ని మేము కాపాడుకుంటూ మన బెల్లంపల్లి బీదకరమైన కాన్స్టిట్యున్సీ జనాలందరికీ తెలిసిన విషయమే. నా మీద పెద్ద జిమ్మెదారి ఇచ్చిర్రు. నేను అభివృద్ధి చేసే కార్యక్రమానికి మీకు ఇచ్చిన మాటలు ఉన్నాయి. మీ గుట్టి మాటలు మాట్లాడడానికి నేను రాగానే రోడ్ వేయించేసిన, ఉన్న వేమన్పల్లి నెన్నెల్లో కూడా బ్రిడ్జ్ కోసం 23 కోట్లతో దాని చేపించిన, రకరకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున పెట్టుకున్నా. మీరు ఒక 6 నెలల లోపల చూడండి నేను ఎట్లా అభివృద్ధి చేస్తానో. చేసిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాటలను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఇప్పుడు మా వంశబేటే వచ్చే 2-3 రోజుల్లో డేట్ అవుతుంది నామినేషన్ వేయనీకే. వేసిన తర్వాత ఈ 30 రోజులు అందరం కలిసికట్టి ఎండను కూడా దాన్ని టాలరేట్ చేసుకుంటా మీ అందరి సహకారం తీసుకొని మా వంశబేటకి ఆశీర్వాదం ఇవ్వమని మీ అందరితో పేరు పేరున కోరుకుంటూ జై కాంగ్రెస్. అరే జరా చేయి లేపురు దొరలాల. జై కాంగ్రెస్.